శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదండి గోకర్ణ మహాక్షేత్రం. ఈ క్షేత్రం చాలా గొప్పది. బ్రహ్మాండంలోనే ఇటువంటి క్షేత్రం మరొకటి లేదు. ఎందువల్ల అంటే ఇది తెలియని వాళ్ళు ఎవరో కూడా ఉండరు. సాక్షాత్తు ఆత్మలింగం ఉన్నటువంటి చోటు ఏదంటే అండి గోకర్ణ క్షేత్రం అండి. ఈ మన భారతదేశంలో అనేకమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే సముద్రానికి ఎదురుగానే ఉంటుందండి ఈ క్షేత్రం. ఈ ఆలయానికి ఎదురుకుండానే మీకు సముద్రం చూడండి, చాలా చక్కగా ఉంటుంది, చాలా సుందరంగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడవలసినటువంటి క్షేత్రం ఇది. కర్ణాటక రాష్ట్రంలో ఉందండి, సముద్ర తీరంలో. దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం చూద్దాం. ఈ యొక్క మనకి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి అంటే అండి, మనకి ట్రైన్ సౌకర్యం ఉంది, బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి డైరెక్ట్గాను. మనకి ట్రైన్ సౌకర్యం అయితే అండి ఇంచుమించు గోవాది వెళ్ళే వాళ్ళకి ఇది దగ్గరగా ఉంటుంది. సుమారుగా 150-100 కిలోమీటర్ల లోపల ఉంటుందండి. అలాగే మంగళూరు నుంచి కూడా వెళ్ళొచ్చు, బెంగళూరు నుంచి కూడా డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయండి, గమనించగలరు. భారతదేశంలోనే చాలా గొప్ప శైవ క్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా ఆత్మలింగం ప్రతిష్టమైనటువంటి క్షేత్రం ఏది అంటే అండి గోకర్ణం అండి. కాశీ అంతిమంలో ముక్తిని ప్రసాదిస్తుంది. గోకర్ణం దర్శన మాత్రాన్నే ముక్తి అని చెప్పబడుతోంది. గోకర్ణే దర్శనం పుణ్యం కాశ్యాన్ మరణం ముక్తిదం. అంటే కాశీలో మరణిస్తే మోక్షం, గోకర్ణంలో ఒక్కసారి దర్శనం చేస్తేనే మోక్షం లభిస్తుంది అని చెప్పబడుతోంది. అసలు గోకర్ణం అంటే ఏమిటండి? గో అంటే ధర్మం, కర్ణ అంటే వినికిడి, ధర్మాన్ని వినిపించేటువంటి స్థలం. ఇక్కడ శివుడు మానవులకు, దేవతలకు, పితృదేవతలకి కూడా ధర్మ మార్గాన్ని ఉపదేశించేటువంటి స్థలంగా వర్ణించబడింది. భూమి గోమాత రూపంలో అవతరించి తన చెవు నుండి శివలింగాన్ని ధరించినటువంటి పవిత్ర క్షేత్రమే గోకర్ణ క్షేత్రం. ఇది త్రేతాయుగంలో ఆరంభం అండి. స్కాంద పురాణ ప్రకారం త్రేతాయుగంలో ఋషులు ఇక్కడ తపస్సు చేశారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కూడా ఇక్కడ పూజించాడు. కలియుగంలో సాధారణ భక్తుడికి కూడా మోక్షం లభించేటువంటి క్షేత్రం. అందుకే గోకర్ణాన్ని సర్వయుగ క్షేత్రం అని కూడా అంటూ ఉంటారు. రావణాసురుడు అందరికీ కూడా తెలుసండి. మరి పురాణాలలో అతను వీణావిద్వాంసుడు, శివతాండవ స్తోత్రకర్త, వేదము శాస్త్రము చదువుకున్నటువంటి పండితుడు, పరమ శివభక్తుడు. అతని యొక్క తపస్సు ఎంత ఘోరంగా ఉండేదో అందరికీ తెలుసు. కైలాసం కూడా కంపించేదనమాట, అంత ఘోరమైనటువంటి తపస్సు ఈ రావణాసురుడు చేస్తూ ఉండేవాడు. రావణుడు తన తలలను ఒక్కొక్కటిగా నరికి అగ్నిలో ఆహుతి చేస్తూ శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, వరం అడుగు రావణ, నీ భక్తికి నేను బద్ధుడను. రావణుడు అమరత్వం కోరుకున్నాడు. శివుడు ఇలా అన్నాడు, మరణం లేనటువంటి శక్తిని నేను ఇవ్వలేను, కానీ మరణాన్ని జయించేటువంటి తత్వాన్ని నీకు ఇస్తాను. ఇదే ఈ యొక్క ఆత్మలింగం. ఆత్మలింగం అంటే ఏమిటి అంటే అండి శివుని యొక్క ప్రాణస్వరూపం, పరమాత్మ యొక్క సాక్షాత్తు నివాసం. సాధారణ లింగాల కంటే కూడా 1,000,000 రెట్లు శక్తివంతమైనటువంటి లింగం. అందుకే ఈ గోకర్ణానికి ఒక్కసారి దర్శనం చేసినా, ఒక్కసారి స్పర్శ అంటే దాన్ని ముట్టుకొనిస్తారు కదా లింగాన్ని, ఒక్కసారి మన జీవితంలో ఆ లింగాన్ని ముట్టుకుంటున్నట్లయితే మన జీవితం అంతా కూడా చరితార్థం అయిపోయినట్టే అండి. అంత గొప్ప లింగం భూమండలం మీద ఎక్కడా లేదండి, అంత గొప్ప లింగం. అందుకే శివుడు రావణుడితో ఇలా అన్నాడు, ఈ లింగాన్ని భూమిపై ఉంచితే కనుకను ఘోరమైనటువంటి తపస్సు చేసి మరి రావణుడికి ఈ యొక్క ఆత్మలింగాన్ని ప్రసాదించాడు శివుడు. కానీ ఒక షరత్తు పెట్టాడండి, భూమి మీద ఉంచినటువంటి క్షణమే నేను అక్కడ నివసిస్తాను, ఇంకా అది కదలదు. ఇది శాపమా వరమా? ఇదే గోకర్ణ మహిమకు మూలం. రావణుడు లంకకి ఆత్మలింగాన్ని తీసుకెళ్తుంటే అతడు అజేయుడైపోతాడు, దేవతలు కూడా నిర్వీర్యులైపోతారు, ధర్మం కూడా నశించిపోతుంది. అందుకే దేవతలంతా కూడా శ్రీ మహావిష్ణువుని శరణు వేడుకున్నారు. అప్పుడు విష్ణువు ఒక చిన్న బ్రాహ్మణ బాలుడుగా గోకర్ణంలో అవతరించి అక్కడ సముద్రం దగ్గర కూర్చొని అక్కడే గణపతితో పాటుగా ఉన్నాడు. గణపతి చూశాడు ఇదంతా కూడా. ఓహో, ఏదో విధంగా వీడిని ఆపకపోతే వీడి లంకకు పట్టుకుపోతాడు లింగాన్ని అని చెప్పి ఒక శాపాన్ని ఇస్తాడండి ఈ రావణాసురుడికి. ఏమని అంటే, నువ్వు కనుకను
ఈ యొక్క 3 సార్లు ఈ యొక్క లింగాన్ని పట్టుకొని చెప్పి రావణాసురుడు ఆ లింగాన్ని ఆ యొక్క వినాయకుడి చేతికి ఇస్తాడు. బాలుని రూపంలో ఉన్నటువంటి వినాయకుడి చేతికి ఇచ్చేటప్పటికి సరే ఈ శాపం ఏమిచ్చాడు వినాయకుడు, లఘుశంక రావాలి అని చెప్పి ఈ లఘుశంక ఆపుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రావణాసురుడు లఘుశంక చేసుకునేటప్పటికి నేను 3 సార్లు పిలుస్తాను, నాకు సమయం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలి అని చెప్పేటప్పటికి సరే ఆ ఆత్మలింగాన్ని పట్టుకుని ఉంటాడు. 3 సార్లు పిలిచి టప్పని కింద పెట్టేస్తాడు. పెట్టేసేటప్పటికి ఈ లింగం అక్కడ ప్రతిష్ఠ అయిపోతుంది. ప్రతిష్ఠ అయిపోయినప్పటికీ అయ్యో ఎంత పని చేసావురా అని చెప్పి చాలా బాధపడతాడు. అందుకే ఇది సాధారణమైనటువంటి మాట కాదండి. త్రికాల శక్తికి సంకేతం, భూత వర్తమాన భవిష్యత్తుకు సంకేతం. ఆత్మలింగం తాగ్గానే ఏమవుతుంది, ఈ భూమి కంపించిపోయింది. శివుడు అక్కడే స్థిరపడిపోయాడు. ఇక్కడే నా నివాసం, ఇక్కడే మోక్షద్వారం. రావణుడు ఎంత లాగినా కూడా కదలలేదు. అందుకే మహాబలేశ్వరుడు అయిపోయాడండి ఈ లింగానికి. ఈ లింగం పేరే మహాబలేశ్వరుడు. అంటే అపారమైనటువంటి బలంతో స్థిరపడినటువంటి శివుడు. రావణుడు పాపం కన్నీరు కార్చుకున్నాడండి. రావణుడు శివుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమే ఇలా అన్నాడు, నీ భక్తి వృధా కాదు. ఈ లింగం ద్వారా కోట్లాది మంది జనానికి, మానవాళికి కానీ దేవతలకు కానీ అందరికీ కూడా ఒక్కసారి దర్శనం చేసినంత మాత్రానే మోక్షం లభిస్తుంది అని చెప్పి వరాన్ని ప్రసాదిస్తాడు. మరి ఇక్కడ మహాబలేశ్వరుడు యొక్క ఆలయం యొక్క ప్రత్యేకమైనటువంటి ఆచారాలు ఏమిటి అంటే అండి, సాధారణ దర్శనం, అభిషేక సమయం మాత్రమే మరి లింగ దర్శనం ఉంటుంది. మరి ఆత్మలింగం లోపలే పరమమైనటువంటి శక్తి. ఇదే భక్తుల యొక్క అదృష్టం. గోకర్ణ పంచలింగ క్షేత్ర రహస్యం అండి. మహాబలేశ్వరుడు పరమాత్మ స్వరూపం, గణపతి విఘ్ననాశకుడు, భద్రకాళి శక్తి స్వరూపిణి, వీరభద్రుడు శైవ ఉగ్రం, అలాగే తామ్రగౌరీదేవి అండి పార్వతీదేవి. ఇవి పంచ ప్రాణాలకి కూడా సంకేతకంగా చెప్తూ ఉంటారు. ఏ మానవుడికైనా ఎన్ని ప్రాణాలు ఉంటాయంటే పంచ అంటే 5 ప్రాణాలు ఉంటాయి. ఇవి 5 ప్రాణాలుగా భావిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ఇవన్నీ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ గోకర్ణం అంటే పితృమోక్ష క్షేత్రంగా కూడా చెప్పబడుతోంది. ఇక్కడ చేసినటువంటి పిండ ప్రదానం, తర్పణాలు కానీ, హస్తి నిమజ్జనం కానీ నారాయణ బలి అండి. అంటే బలవన్మరణాలది కూడా పొందినటువంటి వారికి ఈ క్షేత్రంలో ఒక్కసారి కనుకనో నారాయణ బలి చేసినట్లయితే మరి వారికి అందరికీ కూడా పిశాచత్వం కూడా విమోచన పొందుతారు. అందువల్లే ఈ క్షేత్రానికి, ఎందుకంటే ఆత్మకారకమైనటువంటి లింగం, ఈ ఆత్మ ఇక్కడ సంచరిస్తూ ఉంటుందిటండి. అందువల్ల ఈ క్షేత్రానికి అంత గొప్ప శక్తి. ఈ గయతో పాటుగా గోకర్ణం కూడా పితృకర్మలకు దీనివల్లే ప్రసిద్ధి. ఇక్కడ సముద్రం పాపాలను కడుగుతూ ఉంటుంది, మనస్సు శుద్ధి చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఓం బీచ్ ప్రణవతత్వం, మరి అర్ధనారీశ్వర భావంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ మహాశివరాత్రి రోజు కనుక ఒక్కసారి దర్శనం చేస్తే కోటి పాపాలు నశిస్తాయి. ఆత్మలింగ దర్శనం అనేది అరుదుగా లభిస్తూ ఉంటుంది. రాత్రంతా జాగరణ చేయడం మహాఫలితం. ఇక్కడ పంచాక్షరి జపాన్ని చేసుకున్నా లేదా ఏదైనా అనుష్ఠానం చేసినా, మనకి శ్రీరుద్ర పారాయణ చేసుకున్నా, స్వామివారికి అభిషేకం చేసుకున్నా చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఎప్పుడు అంటే సోమవారం కానీ ఇక్కడ, అలాగే మాస శివరాత్రి కానీ, అలాగే మహాశివరాత్రి కానీ చేయడం చాలా గొప్ప ఫలితాలండి. ఇది ఒక్కసారి చేసినట్లయితే, జపించిన స్వామిని దర్శనం చేసుకున్న జన్మ జన్మాంతర పాపాలన్నీ కూడా విమోచనమవుతాయి. పితృ రుణ విముక్తి, శివానుగ్రహం, మోక్ష సాధనక మార్గం. అటువంటి గొప్ప క్షేత్రం అండి గోకర్ణం అంటే. శివుడు భూమిపై స్వయంగా నిలిచినటువంటి స్థలం, రావణ భక్తికి సాక్ష్యం, కాశీతో సమానమైనటువంటి ముక్తి క్షేత్రం. కలియుగంలో సులభమైనటువంటి మోక్షద్వారం ఎక్కడ ఉంది అంటే ఈ గోకర్ణ క్షేత్రంలో మాత్రమే ఉంది అని చెప్పబడుతుంది. అటువంటి గొప్ప క్షేత్రం అండి ఈ యొక్క గోకర్ణ క్షేత్రం. అందరూ తప్పకుండా ఈ క్షేత్రాన్ని వీలైతే వచ్చి మానవ జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోండి. లేనివారు మన వీడియో చూసి తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇంకా ఎవరికైనా వీలవుతుంది అంటే, ఎవరికైనా అవసరం అవుతుంది అంటే ఈ వీడియోని వారికి చేరవేయండి. 1-2 సార్లు చూడండి. ఎందువల్ల అంటే ఒక్కసారి చూసినట్లయితే మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి
మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఒక్కసారి ఇప్పుడు చూస్తున్నటువంటివి ఇవి మన పిల్లలకు కూడా ఒక్కసారి చూపించండి. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఇటువంటి క్షేత్రాలన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి మనమే చెప్పుకోవాలి వాళ్ళకి. లేకపోతే భవిష్యత్ తరాల వాళ్ళకి ఇటువంటి క్షేత్రాల కోసం కానీ ఈ విశిష్టత కానీ తెలియకుండా పోతుంది. హరి ఓం తత్సత్.